వాట్ టు హ్యావ్ డన్. ఇది మీకు అందరికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. పూర్తిగా అర్థమైతే సరే, లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ క్వశ్చన్స్ కూడా మీనింగ్ఫుల్గా ఉంటాయి. ముందు మీరు అర్థం చేసుకుంటే ప్రజలు కూడా అర్థమయ్యే భాషలో మీరు రాయగలుగుతారు. మీరు అర్థం చేసుకోకపోతే రాయలేరు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. దీనికి సంబంధించి ఫస్ట్ సార్ సుబ్రహ్మణ్యం సో డేటా అంతా ఇన్కన్సిస్టెంట్. కొన్ని కరెంట్ ప్రైసెస్లో ఇచ్చారు, కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్. కంపేర్ డేటా కొన్ని కరెంట్ ప్రైసెస్ ఇచ్చారు, కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్. రెండు సమ్ టైమ్స్ యూ టోల్డ్ అబౌట్ కరెంట్ ప్రైసెస్, కాదు కాన్స్టెంట్ ప్రైసెస్ కాదు. ఒకటి కాన్స్టెంట్ ప్రైసెస్ లో ముందు కంపేర్ చేసాం, కరెంట్ ప్రైస్ లో అదే డేటా ఇచ్చాం. నేను కరెంటు కాన్స్టెంట్ ఎట్ వస్తుంది కూడా మీకు చెప్పాను. గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ ప్లస్ ట్యాక్సేషన్ మైనస్ సబ్సిడీస్. దాంట్లో ఆ డేటాని డిలీట్ చేసి రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది. Q1 Q2 చెప్పినప్పుడు కరెంట్ ప్రైసెస్ చెప్పారు, హాఫ్ ఇయర్లీ చెప్పినప్పుడు కాన్స్టెంట్ ప్రైసెస్. ఏది కరెంట్ Q1 Q2 యూ సెడ్ అబౌట్ కరెంట్ ప్రైసెస్. కాదమ్మా, రెండు స్లైడ్కి వెళ్ళండి. గో బ్యాక్. అది కాదు, ఇక్కడ రండి చెప్తాను. బోత్ ఆర్ దేర్. మీరు ఫాలో. ఇది కొంచెం డ్రై సబ్జెక్టు, నాకు తెలుసు. అది కొంచెం మీకు అందరికీ అర్థం చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు, కానీ నా బాధ్యత ఏమి చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కరెంట్ ప్రైసెస్, ఇది కరెంట్ ప్రైసెస్, అది ఒరిజినల్గా నేను చూపించినటువంటి హిస్టారికల్ డేటా. ఇది నాట 10 ఏళ్ళది, ఇది కూడా పాతది. ఎన్ని అవసరంలా. ఇక్కడ ఇది ఇక్కడ నో గో బ్యాక్. కరెంట్ ప్రైసెస్. ఇది కరెంట్ ప్రైసెస్. ఇది కరెంట్ ప్రైసెస్లో 11.28 ఈ క్వార్టర్లో ఇది చేసాం. లాస్ట్ ఇయర్ 10.17. ఆల్ ఇండియా లెవెల్ 8.7. నెక్స్ట్ పోయినప్పుడు కాన్స్టెంట్ ఇదే క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ స్లైడ్ చూడు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఇది కాన్స్టెంట్, అది కరెంట్, ఇది కాన్స్టెంట్ అన్నీ. ఇప్పుడు మీరు చూసారు కదా, అక్కడికి వచ్చినప్పుడు 7.03, 10.7. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.23. ఇది కాన్స్టెంట్, అది కరెంట్. నేను చాలా ఎక్సర్సైజ్ చేశాను, కన్ఫ్యూజన్ లేదు. మా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా ప్రిపేర్ అయ్యా. నేను మా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లకి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉండవు, కాబట్టి ఇవన్నీ మీకు కూడా ఉండవు. నేను ఎందుకంటే సైంటిఫిక్గా పోవాలని నా థియరీ ఫస్ట్ నుంచి. దైర్మల్లి టెక్నాలజీ ఇవన్నీ క్యాలిక్యులేట్ మా వాళ్ళు చేసేది వాళ్ళే చేస్తారు, కానీ వాళ్ళందరినీ సానబెట్టి గైడ్ చేసి వీఆర్ ప్రిపేర్డ్. మీరు ఒకసారి డౌట్ని మళ్ళీ నన్ను అడగండి, నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను తప్పులు ఉంటే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. మా వాళ్ళు 13.49 వస్తే ఉదిగడ 13.5, ఉదిగడ 13.4 అని పెడితే ఒకే ఫిగర్ పెట్టండి, అది కూడా పట్టుకుంటారని చెప్పి కరెక్ట్ చేయించాను. అంత ప్రేషన్తో ఉన్నా నేను. Sir, have you been able to identify the problem areas in the last quarter? What needs more change or development in terms of extra attention? ఒక్కొక్క ఎకానమీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆల్ ఇండియా ప్రొఫైల్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్, స్టేట్ స్పెసిఫిక్ ఆర్ డిఫరెంట్. బైఫర్కేషన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీరు చూస్తే 24% అగ్రికల్చర్ ఇన్కమ్, బోత్ స్టేట్స్ కంబైన్డ్. ఆంధ్రప్రదేశ్ 34 పెరిగింది, తెలంగాణ 14 తగ్గింది. సర్వీస్ సెక్టర్ అరౌండ్ 45-50 ఉంటే తెలంగాణ 60కి వెళ్ళింది, ఆంధ్ర 44కి వచ్చింది. వాట్ ఇట్ మేక్స్, ఏదైతే జిఎస్టిపి ఉందో సర్వీస్ సెక్టర్ ఎక్కువగా ఉంటే గవర్నమెంట్ ఆదాయం ఎక్కువ వస్తుంది. వాళ్ళ రియలైజేషన్ 9.3%, ఆంధ్రప్రదేశ్ రియలైజేషన్ 6%. అంటే 3.3% డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఆర్ ఆల్
inherent structural imbalances. These were 25 years I visualized all these things. అక్కడి నుంచి సర్వీస్ సెక్టర్ని బిల్డప్ చేసి ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హోటల్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అన్నీ బిల్డప్ చేశాం. ఆ బెనిఫిట్ తెలంగాణకు వచ్చింది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు కూడా నేను ట్వీట్ చేశాను, తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు ముందుకు పోవాలని. కాబట్టి లేదు, కానీ ఇక్కడ అది బిల్డప్ చేసే సమయంలో ఇతను వచ్చి డిస్ట్రాయ్ చేశాడు. అదర్వైజ్ 14 అక్కడుండే అడ్వాంటేజెస్ ఆ రాష్ట్రానికి ఉన్నాయి, ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ పోర్ట్, వాళ్ళకి పోర్ట్ లేదు, ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ రావాలి. ఇక్కడ వాటర్ కూడా అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ లో ఏరియా. వాళ్లకు లిఫ్ట్ చేయాలి, లిఫ్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. అందుకే ఇప్పుడు నేను పోయేది ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి మీరు చూస్తే 6 మీటర్స్ నీడ్ ఉన్నాయి. ఐ వాంట్ టు రెడ్యూస్ 3 మీటర్స్. 3 మీటర్స్ లిఫ్ట్ చేస్తే నాకు 10,000 కోట్ల నుంచి 5,000 కోట్లు పడిపోతుంది కరెంట్ ఛార్జీలు, ఇంకా ఎక్కువ పడిపోతుంది. 5,000 కోట్లు ఐ కెన్ ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ. ఇప్పుడు వాటర్ సెక్యూరిటీకి వెళ్ళాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరువు రాదు కానీ నీళ్లు బాగా ఇచ్చేందుకు అందరూ పంటలు వేస్తున్నారు. పంటలు వేసి బంపర్ ప్రొడక్షన్ వస్తూ ఉంది, దీనికి మార్కెట్ తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు ఎరువు ఎక్కువ వేసారనుకోండి, కొనేవాళ్ళు లేడు. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. ఇప్పుడు అందరికి తెలివి ఎక్కువైపోయింది, ఎక్కడికక్కడ టెస్ట్ చేసుకుంటున్నారు. టెస్ట్ చేసుకొని దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఎంత ఉంది, రెసిడ్యూ ఎంత ఉంది, పెస్టిసైడ్స్ ఎంత ఉంది, రిజెక్ట్ చేస్తున్నారు ఆర్ రేట్లు కట్ చేసేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. సో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తాను, సమస్యలు అదే సమయంలో అవకాశాలు రెండూ ఉంటాయి. వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. సార్ ఇప్పుడు మీరు అప్పుడేట పడిపోతుంది. నీ ఆస్తులన్నీ పోయినాయి, నువ్వు జూదం ఆడేసి నీ కొడుకు సమాధానం తెలుసుకుంటే ఎడ్ చేసుకుంటాడు. ఆ రోజు తినవుతుందా? ఇట్ విల్ టేక్ సమ్ టైం, బట్ ట్రాక్లో పెడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ముందు కంటే బెటర్. ఒక నమ్మకం వచ్చింది కాబట్టి అన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అన్నీ కొంతమంది ముందుకు రావడం లేదు. బ్యాంకులు ఉంటాయనుకోండి, వాళ్ళకి అడ్వాంటేజ్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మనం కట్టేస్తామంటే అదేట కడతారు మీరు అంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి. దాన్ని నెగోషియేట్ చేస్తున్నాం, ప్రెషర్ పెడుతున్నాం, రీనెగోషియేట్ చేసి అన్ని 1 by 1 చేయాలంటే కూడా టైం పడుతుంది. వీఆర్ వర్కింగ్ ఎవ్రీథింగ్. సార్ మీరు కనపడేవి కొన్ని కనపడుస్తూ ఉంటాయి. గవర్నమెంట్కి కానీ వ్యక్తులకు కానీ టైం అంతా మీకున్నట్టే 24 గంటలు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 305 రోజులు ఉంటాయి. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు పుష్ థింగ్స్. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒక్క నిమిషం, ఇప్పుడు మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి ఇండస్ట్రీలో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. ఇవన్నీ నిర్ణయాలు చేయడం, ప్రాపర్గా చేయడం, కొత్త ఇండస్ట్రీస్ అని చేయడం, పవర్ కరెక్ట్గా ఇవ్వడం, అవన్నీ చేసాం. దానివల్ల ఆ ఫలితాలు వచ్చాయి. మీకు మన దగ్గర నేను చేసిన పాలసీ మీరు చూస్తే 10 ప్రిన్సిపల్స్ పెట్టాను విజన్లో. ఏం పెట్టాను దాంట్లో? 1 పావర్టీ, జీరో పావర్టీ. 2 ఎంప్లాయ్మెంట్. నెంబర్ 3 HR స్కిల్ అప్గ్రేడేషన్. నెంబర్ 4 అందులో నేను తీసుకొచ్చింది అగ్రిటెక్. నెంబర్ 5 వాటర్ సెక్యూరిటీ. వాటర్ సెక్యూరిటీ వల్ల ఇండస్ట్రీకి కానీ, తాగడానికి కానీ, ప్లస్ అగ్రికల్చర్ కానీ నీటి సమస్య ఉండదు. అదే మరి నెంబర్ 6 వచ్చే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గిస్తున్నాం. 14% ఉంది ఇండియా, 8% రావాలి. మన రోడ్ అధ్వానంగా ఉన్నాయి. ఆల్ రోడ్స్ అన్ని రివైవ్ చేస్తున్నాం. నెంబర్ 8 స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. నెంబర్ 9 పోయినప్పుడు నేను ఏం చేశామంటే ప్రోడక్ట్ పర్ఫెక్షన్. అన్ని ప్రోడక్ట్స్, ఇండస్ట్రీస్ ప్రోడక్ట్స్ రావాలి. ఇంకొక పక్క కాస్ట్ ఆఫ్ పవర్ని తగ్గించడానికి ఫ్యూయల్, పవర్, ఎనర్జీ కాస్ట్ తగ్గిస్తున్నాం. అందుకే ఎక్కడ మనం పెంచకుండా మనం ముందుకు పోయే